ఇది మాకు ఏం చేయాలన్నా చుట్టుపక్కల పల్లెటూరు అంతా ఇలా పిఠాపురమే రావాలి. ఈ 5 hours మాకు పడడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఆయన అన్నది ఏంటంటే వితిన్ 6 months లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తానన్నారు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది మాకు చెప్తే ఇంకా బాగుంటుంది. శాంక్షన్ బాగా కొంచెం తొందరగా మొదలెడితే ఈ ప్రభుత్వం పూర్తవుతుందని మేము అనుకుంటున్నాం. శాంక్షన్ అయిందని ఎక్కడ వేయలేదు కదండి, పేపర్లోనే వేయలేదు కదా అప్పుడు వరకు. ట్వీట్ చేసినా మామూలుగా ఏమన్నా శాంక్షన్ అయితే న్యూస్లో వస్తుంది, ఎక్కడ టీవీలో వస్తుంది, ఎక్కడ రాలేదు కదా. అతను పర్సనల్గా ట్వీట్ చేశాడు అంతే కదా. ఇక్కడ ఉన్న షాపులు తీయాలంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, ఇవన్నీ తీసి ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ 3-4 years పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే చేసేస్తారండి, అయిపోద్దండి. వెల్కమ్ టు ఏబీపీ దేశం. పిఠాపురం ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అంటే ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ చొరవతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అడుగులు పడిన పరిస్థితి కనిపించింది. దీని నిమిత్తం ఇప్పటికే 59.70 కోట్ల నిధులు కేంద్ర రోడ్లు మౌలిక వసతులకు సంబంధించిన సంస్థ నుంచి ఈ నిధులు విడుదలైనట్లు తెలుస్తోంది. ఈ పిఠాపురం నుంచి ఉప్పాడ వైపుగా వెళ్ళే ఈ రోడ్డు మార్గంలో ఈ రైల్వే ట్రాక్ ఉండడం, ఇటువైపుగా అంటే సామర్లకోట మీదుగా అటు కాకినాడ మీదుగా వైజాగ్ వెళ్ళే ట్రైన్లకు సంబంధించి అంటే 24 గంటల వ్యవధిలో సుమారు 136 ట్రైన్లు ఇటువైపుగా రాకపోకలు సాగించే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తరచూ రైల్వే గేట్లు వేయడం, ఇటు ఉప్పాడ నుంచి పిఠాపురం వైపు వచ్చే ప్రజలు కానీ పిఠాపురం నుంచి ఉప్పాడ వైపుగా వెళ్ళే ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఎదుర్కొనేవారు. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఇక్కడ ఆర్ఓబి నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఆ హామీ నెరవేర్చే క్రమంలో 59.70 కోట్లు నిధులైతే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి విడుదలయ్యాయి. అయితే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదలైన నేపథ్యంలో ఇక్కడి ప్రజలు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. మనకి మేజర్ విలేజెస్ అన్నీ కూడా ఇటే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ మనకి ఉప్పాడ సీపోర్ట్ ఒకటి, మూలపేట ఒకటి, ఇవన్నీ కూడా డైలీ ట్రాన్స్పోర్టేషన్ అది జరుగుతూ ఉంటుంది. ఈ చేపలు తీసుకెళ్ళడం ఇది కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఈవినింగ్ టైము మార్నింగ్ టైం చాలా ఇబ్బంది అవుతుందండి మాకు. మార్నింగ్ టైం అయితే మేము వెళ్ళేటప్పుడు అలా వెళ్ళిపోతుంటాం, ఈవినింగ్ కంపల్సరీ ఇదే దీంట్లో రావాలి. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రావడం అనేది చాలా మేజర్ అప్డేటు. దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే ఇంకొకటి, నేను 2018 నుంచి కూడా జనసేనలో మెంబర్నే. బట్ నేను చిన్న ఫీలింగ్ అయ్యేది ఏంటి అంటే ఉప్పాడ బీచ్ రోడ్ కూడా మాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి, మొన్న మా ఫ్రెండ్ నేను వైజాగ్ వెళ్ళాం. సో ఇఫ్ యూ సీ ద బీచ్ రోడ్ ఫ్రమ్ అంటే మనకి ఆర్కే బీచ్ చూస్తే కనుక దానికి పెద్ద అమౌంట్ ఏమో అవదండి, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఉప్పాడ నుంచి కాకినాడ వరకు ఆ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో వీళ్ళు వాల్ కడతాం ఇదన్నీ చెప్తున్నారు. కానీ అంటే లైక్ నేనే ఒక పొలిటీషియన్ అయితే కంపల్సరీగా దానికి ఎంతో కొంత కేటాయించి మంచి టూరిజం టైప్లో ప్లాన్ చేస్తానండి నేను. ఎందుకంటే అంత మంచి ఏరియా నాకు తెలిసి, అంటే మాకు ఊహ తెలిసిన కాడి నుంచి 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం, అంత మంచి ఏరియా ఎక్కడా లేదు. లైక్ బై డిఫాల్ట్గా ఉన్న చెట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కొంచెం రోడ్డు లెవెల్ చేసి కొంచెం హైట్లో కనుక కన్స్ట్రక్ట్ చేస్తే బెస్ట్ టూరిజం ప్లేస్ అవుతుందండి ఉప్పాడ దగ్గర నుంచి కాకినాడ వరకు. ఆ రోడ్డు కూడా అంటే నేను ఇక్కడే మీటింగ్లో ఆఖరికి నన్ను నలిపేసినా సరే మీటింగ్లోనే ఉన్నాను నేను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కింద గెలిచాక మీటింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆయన అన్నది ఏంటంటే వితిన్ 6 months ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తానన్నారు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది మాకు చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే ఈ క్రాస్ ఓవర్ ఎలాగో మాకు ఇక్కడ అండర్ బ్రిడ్జ్ చేశారు. అంటే ఇంకొకటి క్వశ్చన్ ఏంటి అంటే నాకు అండర్ బ్రిడ్జ్ కొంచెం దగ్గరలోనూ ఉంటే ఈ ఫ్లైఓవర్ కూడా అవసరం లేదేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది. అంటే నేను యాజ్ ఏ జనరల్ పర్సన్ కింద చెప్తున్నాను. అంటే ఇంత 60 CR అనేది పెద్ద అమౌంట్. అంటే అండర్ బ్రిడ్జ్ ఇలా ఉంటే ఈ పాటికి ఇంకా మనకి ట్రాఫిక్ అనేది తగ్గుదును. బట్ ఫ్లైఓవర్ ఉంటే ఇంక బెస్ట్ అండి, అంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇంక ప్రాబ్లం ఉండదు. ఈ బీచ్ రోడ్డు కూడా కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు రెస్పాండ్ అవుతారని చూస్తున్నాం. ప్రపోజల్ పెట్టారు కదా, సో ప్రపోజల్ పెట్టినప్పుడు చిన్న ఇష్యూ వచ్చింది ఈ బ్రిడ్జ్ కోసం. ఏంటంటే ఈ రోడ్లో ఉన్న షాప్ వాళ్ళందరూ మామూలు ల్యాండ్ ఎక్విజిషన్కి అడిగారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత
ల్యాండ్ ఎక్విజిషన్ అడిగితే షాప్ వాళ్ళు మేము ఇవ్వం, మేము ఎప్పటి నుంచో ఒక గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడే షాపులు రన్ చేస్తాం, మేజర్ సెంటర్ ఇది. సో షాపులు ఇస్తే మాకు మీరు ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో ప్లేస్ ఇస్తాం అంటున్నారు, సో అక్కడ షాప్స్ పెడితే మాకు లాభం రాదు అని చెప్పి ఈ రోడ్లోనే ధర్నా చేశారు ఇక్కడ గేట్ దగ్గర. ఆల్రెడీ ఒక 4 months అవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ అనౌన్స్ చేశారో ల్యాండ్ ఎక్విజిషన్ పనులు వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ ఏంటంటే వీళ్ళందరూ అడ్డుకున్నారు. ఈ మొత్తం యూనియన్ అంతా క్రియేట్ చేసుకుని మేము ల్యాండ్స్ ఇవ్వడానికి అవ్వదు, మీరు ఇక్కడ నుంచి చిత్రాడ్ కనెక్ట్ చేసుకోండి, సిటీకి నార్మల్గా ఇలా వదిలేసుకోండి అని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. బట్ ఏంటంటే వాళ్ళు ఆ డిస్కషన్ ఇంకా జరుగుతుంది. ఈ డిస్కషన్ అయ్యేసరికి, ఈ బ్రిడ్జ్ అయ్యేసరికి మ్యాక్సిమం చాలా టైం పడుతుందని అనుకుంటున్నాం. అంటే ఇమీడియట్గా అయ్యే పని అయితే కాదండి, ఎందుకంటే ఈ ల్యాండ్ అంతా ఎక్వైజ్ చేయాలంటే మేజర్ సెంటర్ ఇది. ఇక్కడ ఉన్న షాపులు తీయాలంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, ఇవన్నీ తీసి ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ 3-4 years పడుతుంది. వీళ్ళ గవర్నమెంట్ ఎండింగ్కి వచ్చేసరికి కానీ ఇది కంప్లీట్ అవ్వదని అనుకుంటున్నాం. అప్పటి వరకు ఈ ప్రాబ్లం మేము డైలీ 4-5 times ట్రావెల్ చేస్తూ ఉంటాం. నేనే 3-4 trains వెళ్ళే వరకు ఈ గేట్ ఇలాగ పడుతుంది. 25 minutes ఇక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లం అయితే ఉంది. బట్ మరి ఎలా రెస్పాండ్ అవుతారు గవర్నమెంట్ అనేది మనకు తెలియదు. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. అంటే బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని వాళ్ళు ఏదో మనకి ఒక జియో రిలీజ్ చేస్తున్నారు, కానీ ఆ పనులు జరగడానికి అయితే టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. సో నేను వచ్చినప్పుడు ఒక్కోసారి ఈ రోజు నేను కూడా నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తాను. ఒక్కోసారి గేట్ పడినప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతుంటాను డ్యూటీకి. నేను ఎక్కడ వైజాగ్ వెళ్ళాలి, డ్యూటీ చేయాలి, ఇలా ట్రైన్ గేట్ అయితే ట్రైన్ మిస్ అయిపోతే నాకు వేరే ట్రైన్ ఉండదు. ఈ బ్రిడ్జి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మాకు తెలుసు, ఆయన గురించి మాకు తెలిసే నగ్గించుకున్నాం. కానీ తొందరగా చేస్తే మాకు ఈ ప్రజలకే, మాకు ఇలా ప్రయాణం చేసే వాళ్ళకి, ఇంటి దగ్గర పల్లెటూరులో ఊరి నుంచి ఇలా పిఠాపురం ఎంతోమంది ఐకొనుకుడు ఈకొనుకుడికి, పెళ్లి సామాన్లకి, అన్నిటికి మాకు ఏం చేయాలన్నా చుట్టుపక్కల పల్లెటూరు అంతా ఇలా పిఠాపురమే రావాలి. ఈ 5 hour మాకు పట్టడం చాలా ఇంపార్టెంట్. ఇలా మాగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ, బయట రైతులు పిఠాపురం వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు ఈ గేట్ పడిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. గర్భిణీ స్త్రీలు కూడా డెలివరీ టైంలో గట్రా ఇలా గేట్ వేయడం వల్ల కొంచెం అంబులెన్స్లు బయట ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మాకు తెలుసు, ఆయన అందుకే నగ్గించుకున్నాం. కొంచెం తొందరగా మూవ్ చేసి గేట్ని కొంచెం చేస్తే జనాలు ఇబ్బంది పడకుండా ఎవరి గమ్యం వాళ్ళకి తొందరగా చేరుకుంటారని మేము పవన్ కళ్యాణ్ మళ్ళీ కోరుకుంటున్నాం. చెప్పలేదు ఇప్పుడు కూడా. ఎప్పుడు జగన్ ఉన్నప్పుడు అదే ముక్కలు, ముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అదే అన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చాడు, కేసీ వరకు తెలదు కదా, మొదలెట్టే చెప్పనుకోవాలా, అంతవరకు నేను చెప్పలే కదా ఏదైనా. ఏది మంచిదే మరి. ఇప్పుడు ఏంటి, ఆ బ్రిడ్జి మూసేశారు, ఇది మూసేశారు. మూసేస్తే వాళ్ళు అది రావట్లేదు, దూరదు, అంతే దూరదు, ఇంత దూరదు. ఈ బ్రిడ్జి మించి వెళ్ళాలా, ఇది వేస్తేనే పని అవుద్ది కింద వాళ్ళకి, లేదా అవ్వదు. ఇబ్బంది అంటే మరి కేసులు వెళ్ళేటప్పుడు గట్రా గేట్ తీసిన తర్వాత వెళ్ళాలి సార్. ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నాయి సార్. ఇప్పుడు బ్రిడ్జి శాంక్షన్ అయిందని తెలుసా మీకు? తెలుసు సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారని తెలిసింది సార్. అది చేస్తే కొంచెం ఇంకా తొందరగా గతంలో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? ఇబ్బంది అంటే ఇలాగా కేసుకి వెళ్ళి రాబోతే ఇలా జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వేస్తుంటే తీసిన తర్వాత వెళ్ళవలసి వస్తుంది. ఎమర్జెన్సీగా 108 మీరు నడుపుతున్నారు కదా సార్. ఎప్పుడైనా ఈ కేసులు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? అంటే జస్ట్ అలాగే వేస్తున్నారు అనుభూతికి మన బండి వస్తువులోకి తీసేస్తారు సార్. తర్వాత ఈ టైం అయిందంటే చేసేది ఏం లేదు సార్. ఇలాగ ఇంత టైం అయిందంటే మనం వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళాలి సార్. మేమైతే సంతోషంగానే ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తెలిసిందండి 59 కోట్లు 60 కోట్ల దాకా శాంక్షన్ అయిందని తెలుసు. రోజు ఎలా రాకపోకలు చేసేటప్పుడు మీకు ఇబ్బంది? చాలా ఇబ్బందిగా ఉంటుందండి, చాలా ఇబ్బందిగా ఉంటుందండి. టైం అంతా ఇక్కడే అయిపోతుందండి. టైం అంతా తెలుసండి పవన్ కళ్యాణ్ గారు. మొన్న ఈ మధ్యన పార్లమెంట్లో పెట్టేది బిల్లు శాంక్షన్ అయింది కదా, అది మొదలెట్టక కూడా టైం పడుతుంది కదా మరి. కానీ ఇక్కడ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి గేటు మాత్రం. అటుపక్క అండర్గ్రౌండ్, ఇటుపక్క అండర్గ్రౌండ్, ఇదే ఒకటే రోడ్ అయిపోయింది. హెవీ వెహికల్స్ కూడా, చిన్న వెహికల్స్ మొత్తం అన్నిటికీ ఒకటే రోడ్ అయిపోయింది. దానివల్ల కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. హ్యాపీ అండి అది. కాకపోతే శాంక్షన్ అయింది బాగా, కొంచెం ఏమైనా తొందరగా మొదలెడితే ఈ ప్రభుత్వంలో పూర్తవుతుందని మేము అనుకుంటున్నాం. ఇంకా కన్ఫర్మ్ అని తెలియలేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వలేదు కదా, లీగల్గా ఎక్కడ వేయలేదు కదా. శాంక్షన్ అయిందని ఎక్కడ వేయలేదు కదండి, పేపర్లోనే వేయలేదు కదా అప్పుడు వరకు. ట్వీట్ చేసినా మామూలుగా ఏమన్నా శాంక్షన్ అయితే న్యూస్లో వస్తుంది, ఎక్కడ టీవీలో వస్తుంది, ఎక్కడ రాలేదు కదా. అతను పర్సనల్గా ట్వీట్ చేశాడు అంతే కదా, అంతే. ఎక్కడన్నా వచ్చిందా లేదంటే కన్ఫర్మ్ కాదండి, నాకు తెలిసి కన్ఫర్మ్ కాదండి ఇది. ఎందుకంటే ఇక్కడ ఆపడం అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి కదండి. మ్యాక్సిమం
ఇప్పుడప్పుడే అవ్వకపోవచ్చు, అయినా అప్పుడప్పుడే అవ్వకపోవచ్చు. అంటే ఏంటి ఏ ఇబ్బంది ఉంటుంది? ఇప్పుడు ఈ రోడ్ బ్లాక్ చేస్తే వేరే రోడ్ లేదండి వెళ్ళడానికి, ఇలా వెళ్ళడానికి. అంటే ఫ్లైఓవర్ వేస్తారు కదా. ఫ్లైఓవర్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఎలా వెళ్తాయండి వెహికల్స్? వేరే రూట్ ఉండాలి కదండి, లేదు కదా, వేరే మార్గం లేదు కదండి. ఎలా వెళ్ళే వేరే ఊర్ల నుంచి ఎలా వెళ్తే ఇంకా మళ్ళీ దగ్గరలో దారేం లేదు, కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంది బాగా. అటు సైడ్ ఒప్పాడ ఇలా మాదాపురం ఇటు సైడ్ నుంచి వెళ్ళాలండి, అదొక ఇబ్బంది ఉంటుంది. మరి సెంటర్లో కొట్లు అయిపోతున్నాయని చెప్పేసి కొంతమంది ల్యాండ్లు ఇవ్వలేదు, గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి ఉన్నాయంటే నిజమేండి. ఎవరు ఇవ్వలేదు అంటే ఇంకా కొంచెం మంది ఇచ్చారంట, కొంచెం మంది ఇవ్వలేదంటే. ఇది ఎప్పుడు అవ్వాలండి? ఇది వర్మ గారు, పెండు దొరబాబు గారికి ముఖ్య ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు చూసారా, వాళ్ళకి వీళ్ళకి కమిషన్లు సెట్ అవ్వక ఆగిపోయిందండి. వాళ్ళ వల్ల మేము అందరం బలైపోతున్నామండి. ఇది ఎప్పుడు ట్రాఫిక్ అండి, ఎప్పుడు ట్రాఫిక్ అండి. ఇది అటేపులో లేనా ఈ గర్భిణీ స్త్రీ అని ఇటు రావాలనుకోండి, ఈ బ్రిడ్జి వాళ్ళు కూడా ఆగిపోతున్నారండి. చాలా ఇబ్బంది అండి ఇది. దీన్ని అడిగి కూడా ఎవరు లేదండి. ఏమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మరి అయితే ఆయన చెల్లి మీద అవ్వాలంతే అండి. పవన్ కళ్యాణ్ గారు అయితే అవి చేసేస్తారండి, అయిపోద్దండి. ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఉన్న ఎమ్మెల్యేలు డబ్బుల గురించి కక్కుర్తిపడి అవ్వలేదండి. ఇది పవన్ కళ్యాణ్ గారు అయిపోద్దండి, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇది కాదండి తెలుసు, రీసెంట్గా 4 నెలల క్రితం తెలుసు. అనుకున్నారు ఇటువైపు షాపులన్నీ పోతాయని చెప్పి పెట్టలేదు. నాకు మెజర్మెంట్ ఏమో మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఏమైనా అవుద్దామని బేమా అందరం. శాంక్షన్ అయింది అంటున్నారు కదా. అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్రిడ్జి అవుతే అందరం కూడా బాగుంటుందని చూస్తున్నారు. అవుతే జనాలకు అందరికీ ఉపయోగం ఉంటుంది. మరి ఆయనే ఇంకా దీనికి ఇచ్చేసాడు కదా, దాన్ని బట్టి ఆయనే డెవలప్ చేస్తారని అందరి అభిప్రాయం కూడా.